ఫండ్ చెక్కుల చోరీ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసే నరేష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ అయ్యారు. హరీష్ రావు దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నరేష్ పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన దుమా నాయక్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్లను పోలీసులు విచారిస్తున్నారు. పాము కాటుకు గురైన రవినాయక్ భార్యకు హైదరాబాద్ లో చికిత్స చేయించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఓను సంప్రదించిన రవినాయక్ కు మంజూరైనట్లు సమాధానమిచ్చారు అధికారులు. నరేష్ కుమార్ చెక్కులు అందుకున్నట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చెప్పండి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల చోరీ కేసులో 4 అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో 4గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురిలో నరేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నారు. నరేష్ కుమార్ ఇటు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేశారు. ఈ నరేష్ కుమార్ కీలకంగా ఉంటూ మరో ముగ్గురు సహకారంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 21వ తేదీన మెదక్ జిల్లా పీర్ల తండాకు చెందినటువంటి రవినాయక్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తమ చెక్కు గురించి ఫిర్యాదు చేశారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైనప్పటికీ కూడాను తన చెక్కు వేరే వాళ్ళు తీసుకున్నారంటూ కూడా ఆయన కంప్లైంట్ చేశారు. అయితే కంప్లైంట్ అందుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేపట్టారు. నరేష్ కుమార్ తో పాటు మరొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే రవినాయక్ 2022లో తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో తన భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో భార్య పాము కాటుకు గురైంది. ఇదే నేపథ్యంలో అత్యవసర చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఒక ఆసుపత్రికి చేర్పించారు. అయితే ఆ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ కూడాను మెరుగు కావడంతో ఇక అమీర్పేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అమీర్పేటలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో 2022 నవంబర్ 6వ తేదీన రవినాయక్ భార్య మరణించింది. అప్పటికే సుమారుగా 5 లక్షల వరకు కూడా తన భార్య వైద్య ఖర్చుల నిమిత్తం రవినాయక్ ఖర్చు చేశారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకున్నారు. 2023 జనవరిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన అప్లై చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా సమయం గడుస్తున్న కొద్దీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించినటువంటి చెక్ రాలేదు. మరోవైపు అందుకు సంబంధించినటువంటి అధికారులు అడిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన రాలేదు. దీంతో తన చెక్ గురించి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి స్పష్టత రాకపోవడంతో ఆయన సీఎంఓ వర్గాలను సంప్రదించాడు. సీఎంఓ కార్యాలయంలో సంపాదించినటువంటి నేపథ్యంలో అప్పటికే రవినాయక్ భార్య పేరిట చెక్ మంజూరైంది. అనంతరం ఆ చెక్ను కూడా ఇతరులు తీసుకున్నారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఆ చెక్ ఎవరు తీసుకున్నారు ఏంటి అన్న అంశాల గురించి కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీగా పనిచేస్తున్నటువంటి నరేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈ చెక్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 87,000 రూపాయలు రవికుమార్ భార్య పేరిట చెక్ వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ చెక్ను నరేష్ కుమార్ తీసుకున్నారు. నరేష్ కుమార్ ఇక గోదావరి ఖనికి సంబంధించినటువంటి ఓంకార్ అనే వ్యక్తి సహకారంతో ఆ చెక్ను కూడా డ్రా చేసినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లో ఉండేటటువంటి ఎస్బీఐ బ్యాంక్ లో ఈ యొక్క చెక్ను డ్రా చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సో ఇదంతా తెలుసుకున్నటువంటి రవినాయక్ ఇదే అంశాలన్నింటి కూడా పూర్తి సమగ్రంగా కంప్లైంట్ రూపంలో ఇటు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు నరేష్ కుమార్ తో పాటు అలాగే ఓంకార్ అలాగే ఇంకా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ 4గురు కూడాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇక ఈ 4గురు కేవలం రవికుమార్ కు సంబంధించినటువంటి చెక్కును మాత్రమే గోల్మాల్ చేశారా, అతనికి సంబంధించిన చెక్కును మాత్రమే కాజేశారా, ఇంకా మిగతా వారి చెక్కులు ఏమైనా ఇదే తరహాలోనే మోసాలకు పాల్పడిన అంశాల గురించి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంతకాలంగా వీరంతా కూడా ఈ చెక్కుల గోల్మాల్కు పాల్పడుతున్నారు, ఎంత మొత్తంలో చెక్కులను ఇప్పటికే వివిధ వ్యక్తుల పేర్లో తీసుకుని వాటిని డ్రా చేశారన్న అంశాల గురించి కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు వారి నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం రేపు వారిని రిమాండ్కి తరలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసులో క్రియాశీలకంగా ఉండేటటువంటి నరేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేశారు. అయితే ఇదంతా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నరేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తితో తమకు ఏమాత్రం సంబంధం లేదంటూ కూడా చెప్పారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించినప్పుడు అతను తన వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ వెంటనే నేను తన కార్యాలయాన్ని మూసివేశానంటూ కూడా హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటికే నరేష్ కుమార్ వెళ్తూ తనతో పాటు ఉన్నటువంటి కొన్ని చెక్కులను తీసుకెళ్లాడు. ఆ చెక్కులనే బయట గోల్మాల్ చేసినట్టుగా గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ లో నరేష్ కుమార్ పైన తాము ఫిర్యాదు చేశామంటూ కూడా హరీష్ రావు ఒక ప్రకటన ఇచ్చారు. సో మొత్తానికి పోలీసులు మాత్రం ఈ 4గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు, వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అనంతరం వారిని రేపు రిమాండ్కి తరలించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.